ఒకానొక ఊళ్ళో చంద్రిక, హరిత అనే పేద అక్కా చెల్లెళ్ళు ఉండేవాళ్ళు. ఒకరంటే ఒకరికి ప్రాణం, ఒకరిని విడిచి మరొకరు ఉండలేని అనురాగం. అందుకే అక్క చంద్రిక చదువుకోమని చెల్లి హరితకి ఎంత చెప్పినా నిన్ను విడిచి నీకు దూరంగా నేనుండలేనక్కా అని వెళ్ళలేదు. చివరికి ఇద్దరూ కూలీ పనులకు వెళ్తూ అలా వచ్చిన డబ్బులతోనే ఉన్నంతలో ఆనందంగా జీవనం సాగిస్తూ ఉండేవాళ్ళు. ఇంతలో ఎండాకాలం వచ్చింది. ఎండలు దారుణంగా ఉండటంతో, చెల్లి నువ్వు ఇంటి దగ్గరే ఉండు, నేను పనికి వెళ్తాను, ఎండలు ఘోరంగా ఉన్నాయి, నువ్వు తట్టుకోలేవు. నేను అదే చెప్తున్నానక్క, ఎండలు మహాదారుణంగా ఉన్నాయి, నువ్వు కూలీ పనికి వెళ్లకు, వడదెబ్బ తగిలితే చాలా బాధపడాలక్క. ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను నిన్ను చదువుకోమని చెప్పా, నువ్వు వినలేదు. నువ్వు చదువుకొని పట్నంలో చల్లని ఏసీ గాలి కింద పనిచేస్తూ ఉంటే నేను ఇలా ఎండలో ఎందుకు పనికెళ్ళేదాన్ని చెప్పు. అబ్బా అక్క, ఏ విషయం వచ్చినా ఏ సందర్భం వచ్చినా నా చదువు దగ్గరికి వెళ్ళిపోతావు. నేను కూడా నీకు చెప్పాను కదా, నేనే చదువుకోవాలని లేదక్క, నువ్వు కూడా చదువుకోవచ్చు. నువ్వు చదువుకో, నేను పనికి వెళ్తానని. కానీ నువ్వు నా మాట విన్నావా? నేను పెద్దాన్ని, నువ్వు నా మాట వినాలి. నేను చిన్నదాన్ని, నా మాట కూడా నువ్వు వినాలి కదా. ఇలా ఇద్దరూ వాదించుకుంటూ ఉండగా కూలీ పనికి తీసుకెళ్లే శ్యామల ఆటో తీసుకుని అక్కడికి వచ్చింది. ఆటోలో కూర్చున్న శ్యామల అక్కా చెల్లెలికి వినపడేలా, ఓ అక్కా చెల్లెళ్ళు, ఆటో వచ్చింది, ఇంకా ఇంట్లో నుంచి బయటికి రాలేదు అంటూ కేక వేసింది. ఆ మాట విని అక్కా చెల్లెళ్ళు బయటకొచ్చారు. శ్యామల పిన్ని, కూలి పనికి నేను మాత్రమే వస్తున్నా, చెల్లి రావట్లేదు. నా డైలాగ్ కూడా అదే పిన్ని, అక్క పనికి రావట్లేదు, ఇంటి దగ్గరే ఉంటుంది, నేను పనికొస్తున్నాను. ఎండలు చూసావు కదా పిన్ని, వడదెబ్బ తగిలితే ఎంత బాధ ఉంటుందో కొంచెం అర్థమయ్యేలా చెప్పు పిన్ని. పిన్ని, వడతో కొడితే ఎలాంటి దెబ్బ తగలదని నువ్వైనా చెప్పు. ఇదిగో ఇలా వెటకారంగా మాట్లాడితేనే నాకు కోపం వస్తుంది. ఇందులో అంత కోపం తెచ్చుకోవడానికి ఏముంది పిన్ని? వడదెబ్బ అన్నావు, వడతో కొడితే ఎవరికి ఎలాంటి దెబ్బ తగలదనే నిజాన్ని చెబుతున్నానక్క. వడదెబ్బ అంటే వడతో కొట్టే దెబ్బ కాదు, ఎండాకాలంలో కొట్టే దెబ్బ. మరి ఆ ఎండాకాలం నిన్ను కొట్టదా అక్క? నన్ను మాత్రమే కొడుతుందా? అలా ఎందుకక్క? నాకు ఎండాకాలానికి పాత కక్షల్లేవు, పగల్లేవు అని మళ్లీ ఇద్దరూ గొడవ పడ్డం మొదలు పెడతారు. మీ అక్క చెల్లెల్లాంటి కూతుళ్ళు నాకెందుకు పుట్టలేదో. ఒకరంటే ఒకరికి ఎనలేని ప్రేమ, కొనలేని బాధ్యత, విడలేని బంధం. ఇద్దరూ కలిసి ఏదైనా నీడపట్టు నుండి చేసుకునే వ్యాపారం లాంటి చూసుకుంటే బాగుంటుంది కదా. ఆలోచించండి. శ్యామల చెప్పింది హరిత అయిష్టంగా ముఖం పెట్టి తనలో తాను ఇలా అనుకుంటుంది. ఇదే మంచి సమయం అనుకుని మా అక్క చదువు ప్రస్తావన తీసుకొస్తుంది, నన్ను మరింతలా ఆడుకుంటుంది అని అనుకుంటూ ఉండగానే చంద్రిక మళ్లీ మొదలుపెట్టింది. అయ్యో పిన్ని, వ్యాపారం చేయాలంటే తెలివి ఉండాలి. ఆ తెలివి ఎక్కడి నుంచి వస్తుంది? చదువుకుంటేనే వస్తుంది. నేను చదివిస్తానని ఎంత చెప్పినా వినిపించుకోలేదు నా చెల్లి. ఇదిగో ఇక్కడే ఉంది. హరిత కోపంగా చూస్తూ ఉంటుంది. ఇదిగో చూడు పిన్ని, పెద్ద కళ్ళతో నన్ను భయపెట్టేలా ఎలా చూస్తుందో. కూలి పనికి వెళ్దామా పిన్ని? అవును కదా, మాటల్లో పడి వచ్చిన విషయం మర్చిపోయాను. ఈ రోజుకి కూలి వాళ్ళు సరిపోయారు, మీరిద్దరూ వద్దని చెప్పడానికి వచ్చాను. అక్కా చెల్లెళ్ళు అయోమయంగా చూస్తూ ఉంటారు. అదేంటి పిన్ని, పనికొద్దని చెప్పడం ఏమిటి? రాత్రి కదా మనం మాట్లాడుకుంది, మేమిద్దరం ఖచ్చితంగా రావాలని మరీ చెప్పావు, ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నావు. ఇద్దరో ఇక నుంచి పని చేయకండి, ఎండాకాలంలో నడిచే ఏదైనా వ్యాపారం పెట్టుకోండి, ఇద్దరికి బాగుంటది. పిన్ని, వ్యాపారం పెట్టుకోవచ్చని చెప్పడానికి బాగుంటది, కానీ అందుకు కావలసిన పెట్టుబడి ఎక్కడి నుంచి తేవాలి? అదంతా నేను చూసుకుంటాను కదా చంద్రిక. పిన్ని, మా బతుకులే అంతంత మాత్రం, వచ్చేదే అంతంత కూలి, మేం బ్రతకడమే కష్టం, ఇక వ్యాపారమా? అది కాని పనులే పిన్ని, ఇలాంటి పనులేమైనా ఉంటే చెప్పు, చేసుకుంటాం. మీ అక్క చెల్లెలకి చదువు లేకపోయినా తెలివితేటలున్నాయి. ఇద్దరు ఏ వ్యాపారం చేస్తే బాగుపడతామని మీకు అనిపిస్తుందో బాగా ఆలోచించుకుని నాకు చెప్పండి, అందుకు కావలసిన డబ్బులు నేను సర్దుబాటు చేస్తాను. చంద్రిక, హరిత ఇద్దరూ నమ్మలేనట్టుగా శ్యామల వైపు చూశారు. ఏమిటి ఇద్దరు అలా షాకింగ్ గా చూస్తున్నారు? వ్యాపారానికి సరిపడ డబ్బుందా మా శ్యామల పిన్ని దగ్గర? అదంతా నేను చూసుకుంటాను చంద్రిక, మీరు బాగా ఆలోచించుకుని రేపు నాకు చెప్పండి. గుర్తుపెట్టుకోండి, సమయం చాలా విలువైంది. గడిచిన సమయాన్ని వెనక్కి తీసుకురాలేం, పోతున్న కాలాన్ని ఆపడం మన వల్ల కాదు, కాలంతో పాటు మనం కూడా పరిగెత్తాలి అని చెప్పి ఆటోలో అక్కడి నుంచి వెళ్లిపోయింది శ్యామ. అక్కా చెల్లెళ్ళు చంద్రిక, హరిత ఇంట్లో కూర్చొని చెయ్యాల్సిన వ్యాపారం గురించి మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. చెల్లి, శ్యామల పిన్ని మనకిచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంటే మన జీవితంలో స్థిరపడొచ్చు కదా.
అవునక్క, నేను అదే ఆలోచన చేస్తున్నా. కానీ ఎంత ఆలోచన చేసినా ఏ వ్యాపారం చేస్తే బాగుంటుందో అర్థం కావడం లేదు. ఎండాకాలం బాగా సాగే వ్యాపారాలు ఏముంటాయో ముందుగా మనం వాటి గురించి ఆలోచించాలి చెల్లి. చెరుకు రసం బాగా నడుస్తుంది, ఐస్ క్రీములు కూడా బాగా నడుస్తాయి, ఇక జ్యూసులు కూడా బాగా వెళ్తాయి అక్క. చెరుకు రసం పెట్టుకోవాలంటే మెషిన్ కావాలి, పెద్ద మొత్తంలో డబ్బు కావాల్సి వస్తుంది చెల్లి. ఇక ఐస్ క్రీములు అంటే తిరిగి తిరిగి అమ్మాలి, ఇద్దరికి ఐస్ క్రీం బళ్ళు కావాలి, వాటికి ఎంత ఖర్చు అవుతుందో. అక్క, మ్యాంగో జ్యూస్ అమ్ముదాం. ఇది మామిడి పళ్ళ సీజన్ కదా, అన్ని పళ్ళు పెట్టుకుని అమ్మేదానికంటే మ్యాంగో జ్యూస్ అమ్ముకుందాం, బాగుంటుంది. అవును చెల్లి, మామిడి పండుని ఇష్టపడని వాళ్ళుండరు, తినేవాళ్ళు తింటారు, మ్యాంగో జ్యూస్ తాగాలనుకునే వాళ్ళు తాగుతారు. అయితే మ్యాంగో జ్యూస్ సెంటర్ పెట్టుకుందాం అక్క. పెద్దగా ఖర్చుండదు, శ్యామల పిండి దగ్గర చేసిన అప్పుని కూడా తొందరగా తీర్చుకోవచ్చు. అవును చెల్లి, ఇదేదో బాగుంది. రేపు శ్యామల పిండి రాగానే మ్యాంగో జ్యూస్ సెంటర్ పెట్టుకుందాం అని చెప్తాం, శ్యామల పిండి డబ్బులు ఇస్తుంది అని అక్కా చెల్లెలిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అలా ఆ రోజు గడిచింది. మరుసటి రోజున శ్యామల వాళ్ళ దగ్గరికొచ్చింది. ఆవిడ కోసమే ఎదురు చూస్తున్న అక్కా చెల్లెళ్ళు ఒక కుర్చీ వేశారు. శ్యామల ఆ కుర్చీలో కూర్చుంది. అక్కా చెల్లెళ్ళు ఏ వ్యాపారం చేద్దామని నిర్ణయించుకున్నారు? మ్యాంగో జ్యూస్ సెంటర్ పెడదామని అనుకుంటున్నాం పిన్ని. మ్యాంగో జ్యూస్ సెంటరా? బాగుంటుంది చంద్రిక. వేసం కాలం కదా పిన్ని, ఎండ వేడి ఎక్కువగా ఉంటుంది, జ్యూస్ బాగా తాగుతారని నేను చెల్లి ఆలోచించాం. ఇక ఆలస్యం ఎందుకు, మ్యాంగో జ్యూస్ సెంటర్ని సిద్ధం చెయ్యండి. పిన్ని, నువ్వు డబ్బులిస్తే మేమన్నీ సిద్ధం చేసుకుంటాం, జ్యూస్ అమ్మడం మొదలు పెడతాం. జ్యూస్ సెంటర్ కంటే కొబ్బరి బొండాల వ్యాపారం బాగా సాగుతుంది కదా హరిత. కొబ్బరి బొండాల గురించి ఎందుకు ఆలోచించలేదు మీ ఇద్దరూ? ఆలోచించాం పిన్ని, కాకపోతే పెద్ద కత్తి పట్టుకుని బోండాలను కొట్టాలంటే మా వల్ల కాదు కదా. నువ్వు కొడతానంటే చెప్పు పిన్ని, అలాగే కొబ్బరి బొండాల వ్యాపారం పెడతాం. అది మనకు అలవాట్లేని పని చంద్రిక. మరి అలాంటప్పుడు మనకి కొబ్బరి బొండాల వ్యాపారం ఎందుకు పిన్ని? అవును హారిత, మనకి జ్యూస్ సెంటర్ సరిపోతుందిలే, అదే పెట్టుకోండి. పెట్టుకోమని చెప్తున్నావు కానీ పిన్ని డబ్బులు ఇవ్వట్లేదు. శ్యామల డబ్బులు తీసిచ్చింది. అక్కా చెల్లెళ్ళు ఆ డబ్బుల్ని 2 రోజుల తర్వాత టౌన్లో మంచి చోటు చూసుకుని ₹2 మ్యాంగో జ్యూస్ సెంటర్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ ₹2 జ్యూస్ ఏమిటి చంద్రిక? అదా పిన్ని, మన దగ్గర మ్యాంగో జ్యూస్ గ్లాస్ ₹2. ఏమిటి, మ్యాంగో జ్యూసు గ్లాస్ ₹2? పిచ్చిగాని పట్టిందా? లేదు పిన్ని, నేను చెల్లి బాగా ఆలోచించి ₹2 పెట్టాం. మరీ అంత తక్కువ అమ్మితే లాభం రాదు కదా, నష్టపోతారు. నా అప్పుని ఎట్టా తీరుతారు? పిన్ని, నువ్విచ్చిన అప్పు తీర్చడానికి 3 నెలల గడువుంది, ఆ గడువులోపు ఖచ్చితంగా తీర్చేస్తాం. మొదట జ్యూస్ మీరు తాగండి అని చెప్పగానే శ్యామల ఏమీ మాట్లాడకుండా ₹2 తనకి మ్యాంగో జ్యూస్ తాగుతుంది. అక్కా చెల్లెలిద్దరూ సంతోషపడతారు. చంద్రిక, హరిత, జ్యూస్ వ్యాపారం జాగ్రత్తగా చేసుకోండి అని చెప్పి శ్యామల అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ రండి, ₹2కే మ్యాంగో జ్యూస్ తాగండి, ఉల్లాసంగా ఉండండి అని అరుస్తూ ఉంటారు. రోజులు గడుస్తున్న కొద్దీ అక్కా చెల్లెళ్ళు మొదలుపెట్టిన ఈ ₹2 మ్యాంగో జ్యూస్ వ్యాపారం బాగా సాగుతూ ఉంటుంది. అలా అతి కొద్ది కాలంలోనే పేద అక్కా చెల్లెళ్ళు బాగా కష్టపడి డబ్బులు సంపాదించి శ్యామలా పిన్ని దగ్గరికి వచ్చారు. ఓహో, అక్కా చెల్లెళ్ళకి చాలా రోజులకి నేను గుర్తొచ్చినట్టున్నాను. గుర్తు రావడం ఏంటి పిన్ని, నిన్ను మర్చిపోతేనే కదా. అవును పిన్ని, జ్యూస్ సెంటర్ ఓపెన్ చేసేటప్పుడు క్లోజ్ చేసేటప్పుడు నిన్నే తలుచుకుంటున్నాం. మాట్లాడిన వేటక అరపు మాటలు చాలే హరిత, ముందుగా వచ్చిన విషయం చెప్పండి. అక్కా చెల్లెలు నా దగ్గరికి ఎందుకు వచ్చినట్టు? తీసుకున్నప్పుడు తీర్చడానికి వచ్చాం పిన్ని. అవును పిన్ని అని డబ్బులిస్తారు అక్కా చెల్లెలిద్దరూ కలిసి. శ్యామల ఆ డబ్బుల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మంచి ఇల్లు కట్టుకుంటారు అక్కా చెల్లెలిద్దరూ. మంచి బట్టలు కొనుక్కుంటారు. తమకు సహాయం చేసిన ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుని వారికి తగిన విధంగా సేవ చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా అక్కా చెల్లెలిద్దరూ కలిసి మొదలుపెట్టిన ₹2 మ్యాంగో జ్యూస్ వ్యాపారం విజయవంతంగా కొనసాగుతూ ఉంటుంది. అక్కా చెల్లెలిద్దరూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ముత్యాలపల్లి గ్రామంలోని పేద దంపతులైన రంగయ్య, సుజాతల ఇంటికి ఎడ్లబండిలో చంద్రిక, హరిత అనే అక్కా చెల్లెళ్ళని తీసుకొని తండ్రి చిన్నయ్య వచ్చాడు. రంగయ్య, సుజాతలు వాళ్లని ఎంతో అభిమానంతో ఇంట్లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టారు. సుజాత తాగడానికి నీళ్ళిచ్చింది. అందరూ తాగారు. తమ్ముడు, నీకు పిల్లల్లేరని ఎంతో బాధపడుతున్నావు గదా? ఆ బాధ అలవాటైందన్నయ్యా. చిన్నగా ఉన్నప్పుడు
హరిత నివ్వమని అడిగితే ఇవ్వలేదు కదా బావగారు. నన్ను మన్నించు తల్లి. అదెంత పెద్ద తప్పో ఇప్పుడు నాకు అర్థమైంది. అయ్యో బావగారు, నేను మిమ్మల్ని మన్నించడం ఏమిటి? ఏమైందన్నయ్యా? ఎందుకలా మాట్లాడుతున్నావు? అమ్మాయిలు, నాన్ననేమైనా అన్నారా? ఎందుకు నాన్న అంతలా బాధపడుతున్నాడు? ఆ మాటకి అక్కా చెల్లెళ్ళు అమాయకంగా ముఖాలు పెడతారు. తమ్ముడు, చంద్రిక హరితల్ని పూర్తిగా నీ దగ్గర వదిలిపెట్టి నేను కాశీకెళ్లాలనే నిర్ణయానికి వచ్చాను. ఇంటి కాగితాలు చంద్రిక దగ్గరున్నాయి, పొలం కాగితాలు హరిత దగ్గరున్నాయి. ఇక నుంచి వాళ్లకన్నీ మీరిద్దరే. నేను కాశీకి పోతున్నాను అని రంగయ్య సుజాతలు ఎంత పిలిచినా వినకుండా తీసుకొచ్చిన ఎడ్లబండిని కూడా వదిలిపెట్టేసి అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు. తన అన్నయ్య చిన్నయ్యకి ఏమైందో రంగయ్యకి ఆ క్షణం ఏమీ అర్థం కాలేదు. కాని 2 రోజుల్లోనే అక్కా చెల్లెళ్ళ తగువులు చూసి విషయం అంతా అర్థం చేసుకున్నాడు. చంద్రిక హరిత పేరుకే అక్కా చెల్లెళ్ళు, కాని వాళ్ళిద్దరికీ అస్సలు పడేది కాదు. పాము ముంగీసలా ఎప్పుడు చూసినా తగువులు పెట్టుకుంటూనే ఉండేవాళ్లు. అలా తగువులు పెట్టుకుంటూ కోపంగా పెరట్లోని పూల మొక్కల్ని పోటాపోటీగా బీగేశారు. ఇంకో రోజు బావిలో నీళ్లన్నీ తోడేశారు. మరొక రోజు ఆ పేద దంపతుల బట్టల్ని ముక్కలు ముక్కలు చేసేశారు. దాంతో రంగయ్య సుజాత ఇద్దరూ భయపడ్డారు. వామో, బావగారు ఇళ్ళని ప్రేమతో మన దగ్గర వదిలిపెట్టి వెళ్ళలేదయ్యా. ఇళ్ళని కావాలని వదిలించుకొని వెళ్ళాడని ఇప్పుడు అర్థమవుతుంది నాకు. సుజాత, మనం కూడా ఇద్దరికి పెళ్లిళ్ళు చేసేసి ఈ తగువుల అక్కా చెల్లెలని వదిలించేసుకుందాం అని మాట్లాడుకుంటారు ఇద్దరు. ఒకే ఊరికి చెందిన శేఖరం, అరవింద్ అనే అమాయకులైన ఇద్దరిని చూశారు. చంద్రిక శేఖరం, హరిత అరవిందులకి వాళ్లకున్నంతలో ఒక రోజున ఒక పందిరి కింద ఘనంగానే పెళ్లి చేశారు. పక్కపక్కనే ఉండే ఇళ్లల్లో కాపురం చేయటానికి వచ్చారు. శేఖరం, అరవిందులు పొలం పనులకు, కూలీ పనులకు వెళ్తూ ఉండేవాళ్లు. ఇంటి పట్టునే ఉండే అక్కా చెల్లెళ్ళు తిన్నదరగటం లేదని ఏదో ఒక కారణం చేత తగువులు పెట్టుకుంటూ ఉంటారు. అలా 2 ఏళ్లు గడిచాయి. అయినా వాళ్ళిద్దరిలో మార్పు రాలేదు. ఇక రాదు అని శేఖరం, అరవిందులు కూడా అర్థం చేసుకున్నారు. ఈ అక్కా చెల్లెలకి తగిన విధంగా బుద్ధి చెప్పాలని వాళ్ళిద్దరూ నిర్ణయానికి వచ్చారు. ఏమంటావు తమ్ముడు? అన్నయ్య, ఈ ఆలోచన అయితే బాగుంది, అలాగే చేద్దాం. అప్పుడు గాని ఈ అక్కా చెల్లెలకి బుద్ధి రాదు, కలిసి మెలిసి ఉంటారు అని వాళ్ళిద్దరూ ఒక రోజున అనుకుంటారు. మిట్ట మధ్యాహ్నం సూర్యుడు ఆకాశంలో మండిపోతున్నాడు. పారుతున్న నదికి ఒకవైపునున్న ఒడ్డుకి చంద్రికను తీసుకుని శేఖరం వచ్చాడు. ఇద్దరూ చెట్టు కింద నిలబడ్డారు. దాదాపుగా 3 కిలోమీటర్లు నడిచేసరికి ఓపిక లేకుండా అయ్యింది. పైగా దాహం వేస్తుంది. నీళ్ళ డబ్బా తీసుకొస్తానని చెప్తే నువ్వు వినలేదు. ఇప్పుడు చూడు, ఇద్దరికీ దాహంగా ఉంది, నీళ్లు కావాలి. ఏం తాగుదాం? ఇంత పెద్ద నది ఒడ్డు నిలబడి ఏం తాగుదామని అడుగుతున్నారు? మరి ఇంత అమాయకంగా ఉంటే ఎలా అండి అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఆ నదికి మరొక వైపున ఒడ్డుకి హరితను తీసుకొని అరవింద్ వచ్చాడు. అక్కాబావల మాటలు వింటుంది. వెటకారంగా హరిత, బావ అమాయకంగా ఉన్నాడు కనుకే నీ ఆటలు సాగుతున్నాయక్కా. ఆ మాటకి చంద్రిక కోపంగా చూసింది. ఎవరే నీకక్క? నన్ను ఇంకోసారి అలా పిలవకో. చేయాల్సిన తగు చేసి ఇక్కడి వరకు తీసుకొచ్చి అక్క బావా అని అంటున్నావా? అసలే నాకు మిరపకాయలాగా ఒళ్ళు మండుతుంది. నా జోలికి రాకుండా నీ పని నువ్వు చూసుకుంటే మంచిది. అవునులే, బురదలో రాయేస్తే ఆ బురద మన మీదే పడుతుంది కదా. నేను ఆ విషయాన్ని మర్చిపోయాను. అంతే. ఆ మాటకి చంద్రికకి ఎక్కడా లేని కోపం వచ్చింది. ఆవేశంగా రాయిని పట్టుకుంది. ఈ రాయితో కొట్టానంటే ముఖం ఆవకాయ పచ్చడవుతుంది. నీకు రాయి కావాలేమో, నాకు నా చెయ్యి చాలు. సాచిపెట్టు దెబ్బ కొట్టానంటే అమ్మో అంటూ భూలోకం తిరిగినట్టు తిరుగుతావు. నన్ను పట్టుకొని సాచిపెట్టి కొడతావా? ఎంత ధైర్యమే నీకు? ఏదో చెల్లివని చిన్నదానివని వదిలిపెడుతున్నాను, లేదంటేనా? నేను కూడా అంతే, ఏదో పెద్దదానివి నన్ను పెంచి ఇంత దాన్ని చేసావని ఇలా మాటలతో సరిపెడుతున్నాను, లేదంటేనా అని అక్కా చెల్లెళ్ళు తగువులు పెట్టుకోవడం మొదలుపెట్టారు. వాళ్ల తగువు ఇంతలో తీరదని అర్థం చేసుకున్న శేఖరం, అరవిందులు మాట్లాడుకుంటూ ఉంటారు. తమ్ముడు, మనం ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. గుడిసె వేసుకోవడానికి కావాల్సిన కట్టెలు గడ్డిని తెచ్చుకోవాలి కదా. అవునన్నయ్య, మనం కూడా ఈ అక్కా చెల్లెళ్ళలాగా తగువులు పెట్టుకుంటే ఇక అంతే సంగతి. అసలే మనం ఊరికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న నది ఒడ్డున గుడిసెలేసుకుని బ్రతకడానికి వచ్చాం అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కా చెల్లెళ్ళు ఆ మాటలు విని తమ తగువుల్ని ఆపేశారు. తమ భర్తల వైపు చూశారు. శేఖరం, అరవిందులు చూసి, చంద్రిక, ఎందుకు ఆపేశారు? గొడవ పెట్టుకోండి. అక్కా చెల్లెళ్ళ తగువులు ఎక్కడా ఆగొద్దు. అసలు మీరు సొంత అక్కా చెల్లెలేనా, లేదంటే సవితక్కా చెల్లెల్లా?
ఎప్పుడు చూసినా తగులు పెట్టుకుంటూనే ఉంటారు. తగు లేకపోతే నిద్ర పట్టదు కదా మీకు? ఆ మాటలు విని చంద్రిక, హరిత ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. అన్నయ్య, ఈ అక్క చెల్లెల గురించి మనకెందుకు చెప్పు, పదన్నయ్య. అవును తమ్ముడు, మనం వెళ్ళి మన పనులు పూర్తి చేయాలి, లేదంటే గుడిసె వేయటం కష్టమవుతుంది. రాత్రిపూట ఇక్కడ ఉండటం మరింత కష్టంగా మారుతుంది. అప్పుడు ఎంత అనుకున్నా ఏ లాభం ఉండదు. అవునన్నయ్య, అసలే అడవి ప్రాంతం కదా, పులి కాని అనకొండ గాని ఏది దాడి చేసినా మన చావులు ఖాయం. ఈ దెయ్యంతో నేను ఇక్కడ ఉండలేను. నేను కూడా మీతో వస్తాను. దెయ్యం అంటే దవడ పళ్ళు రాలిపోతాయి అంటాను. దెయ్యం, భూతం, పిశాచి. నువ్వేనే కొరివి దెయ్యానివి, అడవి భూతానివి, శ్మశాన పిశాచివి అని అక్కా చెల్లెళ్ళు మళ్లీ తగువులు పెట్టుకోవడం మొదలుపెట్టారు. ఏమీ మాట్లాడకుండా శేఖరం, అరవిందులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అక్కా చెల్లెళ్ళు ఒకరినొకరు తిట్టుకుని బాగా అలసిపోయారు. నది ఒడ్డున కూర్చున్నారు. శేఖరం, అరవిందులు కలిసి ఎంతో కష్టపడి గుడిసెల్ని తయారు చేశారు. శేఖరం తన భార్య చంద్రిక దగ్గరికి వచ్చాడు. చంద్రిక, పెట్టుకున్న తగువులు చాలు, నేను గుడిసె తయారు చేశాను. ఇక లోపలికి పద, తినడానికి ఏమైనా చెయ్యి, అసలు చీకటి పడుతుంది. అప్పుడు చంద్రిక గుడిసె వైపు చూస్తుంది, సంతోషపడుతూ. ఏవండి, మీకు నిజంగా నా మీద కోపం లేదా? కోపమా? నాకా? అది నీ మీద. లే చంద్రిక, నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు, రాదు కూడా. అయినా ఈరోజు కొత్తగా నా కోపం గురించి అడుగుతున్నావేంటి? మన పెళ్ళయి 2 ఏళ్ళైన చంద్రిక. నాతో ఎప్పుడైనా అసలు నువ్వు కోపాన్ని చూసావా? అదే నాకు చిత్రంగా ఉందండి. నేనెంత గొడవ చేసినా మీకు కోపం రాదు, నేనెంత తగ్గు పెట్టుకున్నా ఆవేశం రాదు. అంతెందుకు, గట్టిగా ఇంతవరకు నన్ను బెదిరించింది లేదు. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉందండి. నేను గదా ఆ మాట అనాలి అంటూ ఆ మాటకి హరిత హేళనగా నవ్వింది. చంద్రిక కోపంగా చూసింది. అంటే మీ కంటికి నేను బెంగాల్ టైగర్లా కనిపిస్తున్నానా? లేదు, కొండ మీద కోతిలా ఉన్నావు. చంద్రిక కోపంగా, కోతి మూతి అన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అవును, నువ్వు మనిషివైతే కదా, నీకేమైనా తెలియడానికి? మనిషి రూపంలో ఉన్న ఒక జంతువువి. కోపంగా భర్త శేఖరాన్ని చూసింది. లేదు లేదు చంద్రిక, నువ్వు కోతివి కాదు, అలాగని బెంగాల్ టైగర్వి కూడా కాదు, అందమైన మయూరానివి, నా చంద్రికవి. చాలండి పొగడతలు. అనాల్సిన మాట అంటారు, పొగడాల్సిన తీరును పొగుడుతారు. చంద్రిక, చీకటి పడుతుంది, తొందరగా వంట చేస్తే తినేసి గుడిసెలోకి వెళ్దాం. అసలే ఇది అడవి ప్రాంతం కదా, ఏ జంతువైనా వచ్చి దాడి చేస్తే ఏంటి పరిస్థితి అని చెప్పగానే అక్క చెల్లెలిద్దరికీ భయం మొదలైంది. ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. హరిత, నువ్వు కూడా తొందరగా వంట చేయి, మనమే ముందుగా తిని గుడిసెలోకి వెళ్దాం. ఆ తర్వాత ఎవరికి ఏం జరిగినా మనకు సంబంధం లేదు. ఇక పూర్తిగా చీకటి పడింది. గుడిసెల ముందు లాంతర్ వెలుగుతూ ఉంటుంది. నది ఒడ్డున అక్కా చెల్లెళ్ళు ఒకరినొకరు కోపంగా చూసుకుంటూ వంట చేస్తూ ఉంటారు. శేఖరం, అరవిందులు కర్రలు పట్టుకుని దిక్కులు చూస్తూ కాపలాగాస్తూ ఉంటారు. అన్నయ్య, నేను రాత్రిపూట పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్తాను, కొంచెం నా గుడిసె వైపు చూస్తూ ఉండు, సరేనా? అలాగే తమ్ముడు, కానీ రాత్రిపూట జాగ్రత్త తమ్ముడు. ఈ రోజు రాత్రి నేను చూస్తుంటాను, రేపు రాత్రి నువ్వు చూస్తుండాలి. రేపు రాత్రి నేను కూడా నీళ్లు పెట్టడానికి వెళ్తానుగా. తప్పకుండా అన్నయ్య, ఇలాగే మనం ఒకరికొకరం సహాయం చేసుకుందాం. అక్కా చెల్లెల మధ్య ఎలాగూ సమరం ఉంది, కానీ సఖ్యత లేదు కదా, మనమైనా ఇలా ఉండాలి. కొంత సమయం తర్వాత నది ఒడ్డున లాంతర్ వెలుగులో కూర్చొని భోజనం చేస్తారు. గుడిసెలోకి వెళ్లి పడుకుంటారు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. గుడిసెలోని మంచంలో శేఖరం పడుకుని ఉంటే చంద్రిక మాత్రం నిద్రపోకుండా ఆ గుడిసెకున్న కిటికీ నుంచి పదే పదే తన చెల్లెలు హరిత గుడిసె వైపు చూస్తూ ఉంటుంది. అది శేఖరం గమనిస్తాడు. తనలో తాను తోడబుట్టిన రక్త సంబంధం కదా, ఆ మాత్రం ఆరాటపడ్డంలో తప్పులేదులే అని ప్రశాంతంగా నిద్రపోతాడు. ఇక మరుసటి రోజున తన గుడిసెలో హరిత పడుకోకుండా గుడిసెకున్న కిటికీలో నుంచి నెమ్మదిగా అక్క చంద్రిక గుడిసె వైపు చూస్తూ ఉంటుంది. అది అరవింద్ గమనిస్తాడు. తనలో తాను వీళ్ళకి పైపైనే కోపాలు, లోపల మాత్రం ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ అని అనుకుని నిద్రలోకి జారుకుంటూ తెల్లారింది. నది ఒడ్డున అక్కా చెల్లెలు గిన్నెలు గడుగుతూ తగోలు పెట్టుకోవడం మళ్లీ మొదలు పెడతారు. కోపంగా ఒకరి మీదకొకరు గిన్నెలు విసురుకుంటారు. భర్తలు వెనక నిలబడి గిన్నెలు అందిస్తూ ఉంటారు. ఆ గిన్నెలు నదిలో బడి కొట్టుకుపోతూ ఉంటాయి. ఒకరి మీద ఒకరు అరిచి అరిచి అలసిపోతారు. అక్కా చెల్లెలకి ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ ఎప్పుడు బయటపడుతుందోనని శేఖరం, అరవిందులు ఆశగా ఎదురు చూస్తూ అలా జీవితాన్ని కొనసాగించేస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు మనం కూడా ఎదురు చూద్దాం, ఈ అక్కా చెల్లెలిద్దరి మధ్యలో ప్రేమ బయటపడే సందర్భం త్వరగా రావాలి అని. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.